హలో ఫ్రెండ్స్, హరిశంకర్ డైరెక్షన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది నిన్న అయితే జరిగింది భయ్య. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన తర్వాత చాలా కాంట్రవర్సీ అనేది బయటికి అయితే వచ్చింది. ఎప్పుడూ కూడా ఈ విధమైన కాంట్రవర్సీ అయితే రాలేదు. అంతకుముందు సినిమాల నుంచి వచ్చిన యాక్టర్లు పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళారు. ఎన్టీఆర్ అయినా, ఎంజీఆర్ అయినా, మెగాస్టార్ అయినా ఈ విధంగా. కానీ వాళ్ళు ఎప్పుడు సినిమా స్టేజ్ల మీద పొలిటికల్ మాట్లాడలేదు, పొలిటికల్ స్టేజ్ల మీద సినిమా గురించి మాట్లాడలేదు. కానీ పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పొలిటికల్ సినిమా అనే తేడా లేకుండా ప్రతి స్టేజ్ మీద కూడా కలగాపులకం అయిపోయింది భయ్య. ఎక్స్పెషల్లీ పవన్ కళ్యాణ్కి ఉండే 10% నిబ్బా ఫ్యాన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు. అరటిపండు తొక్క జగన్ బొక్క అనే విధంగా స్లోగన్ చేస్తున్నారు. దాంతో జగన్ ఫ్యాన్స్ ట్రిగర్ అవుతారు. దానివల్ల ఉస్తాద్ భగత్ సింగ్కి చాలా కలెక్షన్స్ పడిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఆయన పేరు పెట్టేశారు. మళ్ళీ ఇప్పుడు కళ్యాణ్ సీఎం అనే విధంగా స్లోగన్స్ చేస్తున్నారు. దాంతో డాక్టర్ అంబేద్కర్ అభిమానులు కూడా ఈ మూవీని నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంది. ఈ విధంగా చూసుకుంటే భయ్య, ఈ ఉస్తాద్ భగత్ సింగ్కి ఈ పిల్ల నెబ్బా ఫ్యాన్స్ స్లోగన్స్ వల్ల చాలా నష్టం వచ్చే అవకాశం అయితే ఉంది. ఓ పక్కేమో హరిశంకర్, ఈ మూవీతో పొలిటికల్ సంబంధం లేదు. పవన్ కళ్యాణ్కి అన్ని వర్గాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు, అన్ని మతాల్లో ఫ్యాన్స్ ఉన్నారు, అన్ని పార్టీల్లో ఫ్యాన్స్ ఉన్నారు. దానికి అనుగుణంగానే మేమైతే సినిమా తీసాం. ఏ పొలిటికల్ పార్టీని మేమైతే ట్రిగర్ చేయట్లేదు, కౌంటర్ చేయట్లేదు అనే విధంగా హరీష్ శంకర్ ఓ పక్క ఇంటర్వ్యూలు ఇస్తుంటే, అదేమీ తెలియని పిల్ల నెబ్బా ఫ్యాన్స్ ఏమో దాన్ని చెడగొట్టేస్తున్నారు భయ్య. దీనివల్ల వాళ్ళ సినిమాకి రాకపోతే మాకేంటి నష్టం అనే విధంగా ఫ్యాన్స్ పిల్ల నెబ్బా ఫ్యాన్స్ అంటారు. కానీ నష్టం ఎవరికంటే ప్రొడ్యూసర్కే నష్టం. మీరు ఈ చెత్త స్లోగన్ చేయటం వల్ల కలెక్షన్స్ పడిపోతే ప్రొడ్యూసర్స్కి నష్టం. మీ అందరికీ తెలుసు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి అన్ని వర్గాల్లో ఫ్యాన్స్ ఉన్నారు. అటు టీడీపీలో ఉంటారు, వైసీపీలో ఉంటారు, జనసేనలో ఉంటారు, అన్ని మతాల్లో ఫ్యాన్స్ ఉంటారు, అన్ని కులాల్లో ఫ్యాన్స్ ఉంటారు. మరి ఈ విధంగా మీరు స్లోగన్స్ చేస్తే వైసీపీ పార్టీలో ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సినిమాని చూస్తారా? లేదంటే డాక్టర్ అంబేద్కర్ అభిమానులు ఈ ఉస్తాద్ భగత్ సింగ్ని చూస్తారా? ఈ విధంగా ఈ పిల్ల నెబ్బా ఫ్యాన్స్ వల్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్ పైన చాలా దెబ్బ పడే అవకాశం అయితే ఉంది భయ్య. ఇదైతే మంచి పరిణామం అయితే కాదు. మరి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ అయితే చేయండి.